యూపీలోని ప్రయాగ్రాజ్లో ఆర్మీ ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ప్రయాగ్రాజ్ శివార్లోని చెరువులో విమానం కూలిపోయింది. రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. नहीं, ऐसे प्लेन आई इधर से धीरे धीरे पैराशूट खुला हुआ था, ऐसे हमारे घर की तरफ आई है। हम लोग सोचे यहीं उतरेंगे, फिर धीरे धीरे उस तरफ गई। वहाँ पर इतनी भयंकर आवाज़ हुई, इतनी तेज आवाज़ हुई कि सब कोई सोचे कि एक्सीडेंट हो गया। तो हम लोग देखे, हमको भक्का से बोली, तो हम लोग सब निकल बाहर देखे, तो उसमें से कोई गिर, हम लोग सोचे फट जाएगी, लेकिन कोई फटी नहीं, कुछ नहीं हुआ। गिर गए वहाँ, पैराशूट ऐसे हवा में लहरा रहा था। फिर थोड़ी देर बाद उसका जो बैठे थे और एक आदमी, उसमें से हाथ ऐसे से थोड़ा इतना हाथ दिख रहा था। तो फिर हम लोग चिल्लाए, फिर 112 नंबर पे फ़ोन करे पुलिस वालों को कि आग बचाए। जब पुलिस नहीं आई तो फिर हम लोग इधर से 2-3 लड़के अपने मोहल्ले से गए, फिर उधर के मोहल्ले से सब घुस के निकाल के लेके गए। हाँ, दोनों बच गए, दोनों सेफ अच्छे से हैं, बोल चाल रहे थे अच्छे खासा सब। क्या नाम है आपका? रंजीत कुमार सोनकर। तन्मय सोनकर है और हम लोग यहाँ क्रिकेट खेल रहे थे तो प्लेन हम लोग के मतलब आग के सामने ही क्रैश हुआ है। पहले पैराशूट खुला और आवाज़ आई, उसके बाद प्लेन क्रैश हो गया पानी के अंदर। యూపీలోని ప్రయాగ్రాజ్లో ఆర్మీ ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ప్రయాగ్రాజ్ శివార్లోని చెరువులో ఈ విమానం కూలిపోయినట్టు రెస్క్యూ బృందం అయితే సహాయక చర్యలు చేపట్టింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, ప్రయాగ్రాజ్ లోని కేపీ కాలేజ్ సమీపంలో కొద్దిసేపు క్రితం భారత వాయుసేన శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలోనే విమానం అదుపు తప్పిందన్నది ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే విమానంలో ఉన్నటువంటి ఇతర సిబ్బంది కూడా వెంటనే పారాచూట్ల సహాయంతో విమానం నుంచి బయటకు దిగారు. వారు సమీపంలో ఉన్నటువంటి ఒక చెరువు ప్రాంతంలో దిగారు. అక్కడ నుంచి రక్షణ బృందాలు వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి. అయితే వాళ్ళకు ఎటువంటి ప్రాణహాని లేదన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా అధికారులు, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీములు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడైతే భద్రతా చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ ఘటన మీద భారత వాయుసేన విచారణ ప్రారంభించింది. అయితే నిజానికి శ్రీనివాస్, ఈ భారత వాయుసేన కొత్త పైలట్లను శిక్షణ ఇవ్వడానికి వేరు రకాల శిక్షణ విమానాలను ఉపయోగిస్తూ ఉంటుంది. అయితే ఈ రోజు ఉపయోగించినటువంటి ఈ శిక్షణకు సంబంధించినటువంటి విమానం HAL HTT-40 కొత్తగా ప్రవేశపెట్టినటువంటి భారతీయ శిక్షణ విమానం. ఇది ప్రాథమిక దశలో ఉంది. అయితే ఈ శిక్షణ కోసం ఈ రోజు ఇప్పుడు కుప్పకూలినటువంటి ఈ యొక్క విమానం ఈ రకానికి చెందింది. హాల్త్ కి సంబంధించి టెక్నికల్ శిక్షణకు కొన్ని చిన్న శిక్షణ విమానాలు కూడా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి అంటే ఎజెక్షన్ సిస్టమ్ చాలా బాగా పనిచేయడం కారణంగా సిబ్బంది ఈ యొక్క వెంటనే ప్రమాదం జరుగుతుందని గుర్తించిన వెంటనే ఆ ఎజెక్షన్ సీట్స్ ఏవైతే ఉన్నాయో పారాచూట్ సీట్లు వేసుకొని వెంటనే సురక్షితంగా బయటికి రాగలిగారు.